జై శ్రీకృష్ణ. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి అర్జున, సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. ఓ అర్జున, సమస్త ప్రాణుల యందు సుఖమును గాని దుఃఖమును గాని తనతోనే పోల్చుకుంటూ తన వలె అందరినీ ఎవడు సమానంగా చూస్తున్నాడో అటువంటి యోగి శ్రేష్ఠుడని చెప్పబడుతున్నాడు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పెను. ఈ శ్లోకంలో ఆచరణ వేదాంతమును ఉపదేశించుతున్నారు. మాటలతో అంతా బ్రహ్మమే, అంతా దైవమే అని చెబుతూ పరప్రాణికి అపకారం చేయుట సరైన పద్ధతి కాదు. అది అనుభవ వేదాంతము కాదు. బోధను త్రికరణ శుద్ధిగా ఆచరించవలను. తను సంకల్పించిన దానినే చెప్పవలను, చెప్పిన దానినే చేయవలను. మహనీయులు ఆ విధంగా ప్రవర్తించెదరు. కాబట్టి అంతా ఒకే ఆత్మ ఉంది అను సిద్ధాంతమును ఆచరించినప్పుడు సమస్త ప్రాణుల పట్ల దయ, ప్రేమ, కరుణ కలిగి ఉండవలను. తన శరీరమునకు మనస్సునకు తాను ఎలా సుఖమును శాంతిని కోరుకుంటున్నాడో అలాగే అందరి గురించి కూడా భావించవలను. ఇదే ఆత్మోపమ్య స్థితి. ఈ విధంగా సుఖ దుఃఖములను తనతో పాటు సమానంగా ఇతరులను కూడా చూస్తున్నటువంటి యోగి యోగులందరిలోనూ సర్వశ్రేష్ఠుడని భగవానుడు పలికెను. జై శ్రీకృష్ణ.